డాక్టర్ నాగేంద్ర కుమార్ గారు, సక్సెస్ అవ్వాలంటే మీరిచ్చే టిప్స్ ఏంటి? అంటే సక్సెస్ అనే దానికి అర్థం చాలా చాలా పెద్దదండి. డాక్టర్ నాగేంద్ర కుమార్ గారు, అసలు బిజినెస్ చేయాలని చాలా మంది అనుకుంటుంటారు. అసలు బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు? మీరు ఏం చెప్తారు? బిజినెస్ అనేది ఒక అనుబంధమైన గోల్ అండి చెప్పాలండి. డాక్టర్ నాగేంద్ర కుమార్ గారు, సక్సెస్ అవ్వాలంటే మీరిచ్చే టిప్స్ ఏంటి? అంటే సక్సెస్ అనే దానికి అర్థం చాలా చాలా పెద్దదండి. అది ఇంత చిన్న విషయంలో మనం ఇవాళ సక్సెస్ గురించి మాట్లాడేసుకున్నది మాత్రం దాని గురించి పూర్తిగా చెప్తామని కాదు. కానీ నా వరకు మీరు నన్ను అడిగారు కాబట్టి సక్సెస్ ఎలా సాధించాలి, సక్సెస్ అంటే ఏంటి అనేది నేను చెప్తాను. సక్సెస్ అంటే SUCCESS. ఎస్ అనుకుందాం ఫస్ట్. ఎస్ అంటే సూపర్. అంటే ఎవరైనా సరే సక్సెస్ సాధించారంటే వాళ్ళు సూపర్. సెలబ్రిటీ అంటే సూపర్ అయినట్టే కదా. తర్వాత ఈ అక్షరం ఏంటంటే యు అంటే మీరు, మనం, అది మనమే సాధించాలి. యు అంటే మీరు తప్ప సక్సెస్ ఇంకెవరూ సాధించలేరు. కాబట్టి నేను సక్సెస్ సాధించాలని నేనే బాధ్యుడు. యు. సి అంటే కాన్ఫిడెన్స్. మీకు పట్టుదల, నమ్మకం, నేను సాధించగలను అన్న నమ్మకం మీలో ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఇది ఏదైనా సాధించగలరు. సరే, ఈ రోజున క్యాన్సర్ జయిస్తున్నారు అంటే మందులతో కాదు, నమ్మకంతో జయిస్తున్నారు. కాన్ఫిడెన్స్. నాకు తగ్గిపోతుంది, నేను మళ్ళీ తిరగగలుగుతాను, నేను మళ్ళీ మామూలుగా ఉంటాను. ఆ నమ్మకం వాళ్ళల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి మెడిసిన్లో పనిచేస్తాం. సో ఎస్ చెప్పుకున్నాం, యూ చెప్పుకున్నాం. సి అంటే కాన్ఫిడెన్స్. నెక్స్ట్ సి క్రియేటివిటీ. మీరు ఏదైనా సరే సృష్టిస్తూ ఉండాలి, మీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. ఈ రోజున మనం ఒక్కొక్క సినిమా యాక్టర్ గురించి మాట్లాడితే, లేకపోతే ఒక సెలబ్రిటీ గురించి మాట్లాడితేనో, లేకపోతే డాక్టర్ అబ్దుల్ కలాం గారి గురించి మాట్లాడతానో వాళ్ళ ప్రత్యేకతను మనం చెప్పుకున్నాం. అంటే ఏంటి? దట్ ఈస్ దే ఓన్ క్రియేటివిటీ. దే స్టాండ్ ఫర్ దట్ క్రియేటివిటీ. వాళ్ళ క్రియేటివిటీకి వాళ్ళు ఉదాహరణగా మనం చెప్పుకుంటాం. ఈ రోజున స్పేస్ మనంలో ఇంత గొప్పగా ఉన్నాం, ప్రపంచ దేశాల్లో గుర్తింపు సంపాదించామంటే డాక్టర్ అబ్దుల్ కలాం గారి వల్లనే. సో దాన్ని ఏమంటామంటే మనం కాన్ఫిడెన్స్ ఆఫ్ క్రియేటివిటీ అంటాం. తర్వాత అక్షరం ఏంటి? ఈ. ఇక్కడ ఈ దగ్గరికి వచ్చేసరికి నేను ఈ క్యూబ్ ఫార్ములా అంటాను. ఈ అంటే ఎక్సలెన్సీ, అంటే బ్రహ్మాండం అనమాట. అందులో మీరు సూపర్ అని అర్థం, ఎక్సలెన్సీ. సో ఈ క్యూబ్ ఫార్ములా గురించి చెప్పుకోవాలి అక్కడ. ఈ క్యూబ్ ఫార్ములా అంటే ఏంటి? ఎక్స్పోజర్. మీరు సక్సెస్ సాధించాలంటే దేనికైనా సరే మీరు ఎక్స్పోజ్ అవ్వాలి. కష్టానికి ఎక్స్పోజ్ అవ్వాలి, సుఖానికి ఎక్స్పోజ్ అవ్వాలి, ప్రాబ్లంకి ఎక్స్పోజ్ అవ్వాలి. ఎక్స్పోజ్ అయితేనే కదా దాని గురించి తెలిసేది. సో మొదటి ఈ ఏంటి? అందులో ఎక్సలెన్సీ అని చెప్పుకున్నప్పుడు ఫస్ట్ ఈ ఎక్స్పోజర్, తర్వాత ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం రావాలి. ఇప్పుడు మమ్మల్ని షూట్ చేస్తున్నారు ఈ రోజున, వాళ్ళకి అనుభవం ఉంటేనే కదా మనల్ని షూట్ చేయగలరు. సో అంటే ఏంటి? వాళ్ళకి అందులో ఎక్స్పోజర్ ఉండాలి, తర్వాత ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ తర్వాత మూడో ఈ చెప్పుకోవాలంటే ఎక్సలెన్సీ. అదే ఇందాక మనం ఈకి చెప్పుకున్నాం. ఎక్సలెన్సీ అంటే మీరు దాంట్లో నిష్ణాతులు, బ్రహ్మాండమైన జ్ఞానాన్ని సంపాదించారు. సో అది ఎక్సలెన్సీ అన్న. ఈ మూడు కనుక ఉంటే ఈ ఎక్సలెన్సీ సంపాదించడం పెద్ద కష్టమైన పని కాదు. కాబట్టి సక్సెస్లో ఈ అంటే ఎక్సలెన్సీ. నెక్స్ట్ వచ్చింది ఏంటండి? ఈ తర్వాత మళ్ళీ ఎస్. 2 ఎస్లు ఉన్నాయి కదా. ఎస్ అంటే ఏంటి? సీరియస్. బీ సీరియస్ అబౌట్ యువర్ గోల్. మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో దాని పట్ల మీకు మంచి ఏకాగ్రతతో ఉండండి, ఒక పట్టుదలతో ఉండండి, ఒక నమ్మకంతో ఉండండి. నేను ఇది సాధిస్తానన్న నమ్మకంతో ముందుకు వెళ్ళండి. అంతేగాని ఏదో నేను చెప్పాను ఇది చేసేస్తాను అని అనుకోవటం కాదు. ఖచ్చితంగా మీరు చెయ్యాలన్న నమ్మకం మీలో ఉంది. ఆ ప్రయత్నం కూడా మీరు మొదలు పెట్టాలి. అది ఎస్. ఇక ఆఖరి ఎస్. ఆఖరి ఎస్ అంటే సక్సెస్. ఆఖరి ఎస్ పైన మొదటివన్నీ సంపాదిస్తే ఆఖరిది వచ్చేది సక్సెస్. సో మీరు విజయం సాధిస్తారు. ఆ విజయం సాధించాలి అంటే ఇది. ఇక నెక్స్ట్ స్టెప్కి వెళ్తే మనం సక్సెస్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సక్సెస్ అంటే ఏమేమి ఉంటాయి అందులో? సక్సెస్ అంటే ముఖ్యంగా ఈ గోల్ సెట్టింగ్. ఫస్ట్ స్టెప్ ఏంటండి? గోల్ సెట్టింగ్. మీరు ఎందులోనైనా విజయం సాధించాలంటే మీకంటూ ఒక గోల్ ఉండాలి. ఆ గోల్ లేకపోతే మీరు విజయం సాధించలేరు. ఎందులో సాధిస్తారు విజయం?
ఈ రోజున ఉదాహరణ చెప్పుకుంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎన్నిటిలో ఉన్నాయండి? అన్నం తినటంలో ఉంది, కోడిగుడ్లు తినటంలో ఉంది, ఇడ్లీలు తినటంలో ఉంది, అన్నిటిలోనూ ప్రపంచ రికార్డులు ఉన్నాయి. సో అతను ఆ లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాడు కాబట్టి దాని వైపు పనిచేశాడు ఆ వ్యక్తి, అందులో సక్సెస్ సాధించాడు కదా. గిన్నీస్ బుక్ అంటే సక్సెస్ కదా. అలాగే మనం సక్సెస్ సంపాదించాలి, సక్సెస్ అవ్వాలి అంటే మనం ఫస్ట్ చేసుకోవాల్సింది గోల్ సెట్టింగ్ లేదా గోల్ డిటర్మినేషన్ అని చెప్పండి. గోల్ డిటర్మినేషన్, నా గోల్ లక్ష్యం ఏంటి, నాది నా జీవితం యొక్క లక్ష్యం ఏంటి, నేనేం కావాలనుకుంటున్నాను అది నిర్ణయించుకోండి. దెన్ నెక్స్ట్ గోల్ ఇంప్లిమెంటేషన్, ఆ గోల్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, నేను సాధించాలంటే ఏమేం చేయాలి, ఏం ఫాలో అవ్వాలి అనేది గోల్ ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్ మూడోది గోల్ సప్లిమెంటేషన్. గోల్ సప్లిమెంటేషన్, గోల్ సప్లిమెంటేషన్ అంటే ఏంటి? మీరు ఏదైతే గోల్ సాధించాలనుకుంటున్నారో దానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించడం, దానికి అనుకూలంగా మీరు ప్రయత్నం చేయటం, ఆ ప్రయత్నంలో ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి, ఎదురు దెబ్బలు తింటూ ఉంటాం, అయినా సరే ఒక మంచి ఆత్మవిశ్వాసంతో, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకెళ్ళి ఇది సాధిస్తాను అన్న నమ్మకం కనుక మీకు ఉంటే మీరు ఖచ్చితంగా మీ గోల్ సప్లిమెంటేషన్ జరుగుతుంది. అంటే ఏంటి? మీ గోల్కి అనుగుణంగా అనుబంధంగా మీరు ఏదైనా సాధించగలిగే ప్రయత్నం మీరు చేస్తారు. ఇక లాస్ట్ ఇది ఏంటంటే గోల్ సక్సెస్, అంటే గోల్ని సక్సెస్ సాధించడం. ఆ గోల్లో మనం ఆ మూడు చేసాం కాబట్టి గోల్లో మనం విజయం సాధించడం అనేది జరుగుతుంది. కాబట్టి సక్సెస్కి ముఖ్యంగా మనకు కావాల్సింది గోల్ సెట్టింగ్, గోల్ డిటర్మినేషన్, గోల్ ఇంప్లిమెంటేషన్, గోల్ సప్లిమెంటేషన్ అండ్ ఫైనల్లీ గోల్ సక్సెస్. అలా అయితే మనం జీవితంలో ముందుకెళ్దాం. సక్సెస్ ఎవరో ఒక్కరి సొత్తు కాదు. మీరొక్కరే గెలుస్తారు, నేను ఒక్కరే గెలుస్తాను కాదు, ఎవరైనా గెలుస్తారు. ఎప్పుడు? ఇప్పుడు నేను చెప్పిన వాటిని మనం కనుక ఖచ్చితంగా ఫాలో అయితే సాధించగలం. ఓకే సార్, నైస్. డాక్టర్ నాగేంద్ర కుమార్ గారు, అసలు బిజినెస్ చేయాలని చాలా మంది అనుకుంటుంటారు. అసలు బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు, మీరు ఏం చెప్తారు? బిజినెస్ అనేది అంటే ఒక అనుబంధమైన గోల్ అండి చెప్పాలంటే. అందరూ బిజినెస్ చేయాలని అనుకోరు కదా. చాలా మంది ఇప్పుడు మనం చెప్పే ముందు పేరెంట్స్ మనం చదువుకోమంటారు, కానీ కొంతమంది మాత్రమే బిజినెస్లోకి వెళ్ళి సక్సెస్ అవుతారు. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం మన బిజినెస్లో సక్సెస్ అయిన వాటి గురించి. ఫ్లిప్కార్ట్ తీసుకోండి. ఫ్లిప్కార్ట్ అంటే యాక్చువల్గా ముందది ఫ్లిప్ అంటే తిప్పటం, అంతే. ఫ్లిప్ అంటే తిప్పటం. ముందు పుస్తకాలని అమ్మేది ఆ ఫ్లిప్కార్ట్ అనేది. కానీ ఈ రోజున ఫ్లిప్కార్ట్ ఎందులో ఉందో తెలుసు మీకు, వ్యాపారం ఎంత చేస్తుందో మీకు తెలుసు. అలాగే అమెజాన్ ఎంత వ్యాపారం చేస్తుందో మీకు తెలుసు. ఈ చిన్న చిన్న సంస్థలు, అలాగే ఓలా తీసుకుందాం. ఆ ఓలా అనేది ₹1 స్టార్ట్ చేసినటువంటి బిజినెస్ నాకు తెలిసినంత వరకు. సో ఇలాగ మనం అంటే అవి పెద్ద పెద్దవే బిజినెస్ లేదు అలాగే సాధించారు అని చెప్పుకోవడమే కాదు, చిన్న చిన్న వాటిల్లో విజయం సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. చెన్నై దగ్గర ఒక చిన్న ప్రాంతంలో ఒక ఆయన వజ్రాల వ్యాపారం మొదలుపెట్టి ఆయన తంజావూరు తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళి ఆ చిన్నది అంటే బంగారాన్ని గ్రాము అమ్మి మొదలుపెట్టి వ్యాపారాన్ని పెద్దదిగా చేసి ఈ రోజున మనకి టీవీలో కనపడుతున్న లలిత జ్యువెలరీ అంత సాధించలేనే కదా. అంటే ఏంటి? బిజినెస్ అనేది ఏదైనా సరే అంటే 1000 అడుగుల ప్రయాణం కూడా ఒక్క అడుగుతో మొదలవుతుంది. ఆ మొదలే మనం బిజినెస్. సో బిజినెస్కి వెళ్ళినప్పుడు మనం కొన్ని నియమ నిబంధనల్ని, ఒక క్రమశిక్షణని పాటించాలి. ఎందుకని? బిజినెస్ అనేది డబ్బులతో కూడుకున్నటువంటి విషయం. మీరు ఈ రోజున కొంత పెట్టుబడి పెడుతున్నారు, అది రూపాయి కావచ్చు, ₹1,00,000 కావచ్చు, ₹10 లక్షలు కావచ్చు. అంటే మీరు చేసే వ్యాపారాన్ని బట్టి, మీరు అనుకున్న బిజినెస్ని బట్టి మీ యొక్క పెట్టుబడి అనేది ఆధారపడి ఉంటుంది. ఈ పెట్టుబడిని ఏ విధంగా కాపాడుకోవాలి, ఈ పెట్టుబడిని ఏ విధంగా నేను 2 చేయాలి, 3 చేయాలి. అదే మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే 5x, 10x, 20x అంటూ ఉంటారు. అది ఎలా చేయాలంటే ఏం కావాలి? నేను ముఖ్యంగా చెప్తాను, బిజినెస్కి కావాల్సింది ఫస్ట్ డిసిప్లిన్ అండి. నా దృష్టిలో క్రమశిక్షణ కావాలి. అంటే వచ్చిన రూపాయిని ఏ విధంగా ఖర్చు పెడుతున్నాను, ఆ ఖర్చు పెట్టే విధానం కనుక క్రమశిక్షణ మీకు ఉంటే, అంటే కొంతమంది చూడండి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వెంటనే ఏం చేస్తారు, ఒక పెద్ద పెద్ద సోఫాలు హడావిడంతా చేసి హంగామా చేసి చాలా ఫోర్స్గా తయారు చేసేస్తారు ఆఫీస్ని. కానీ అంత పోస్ట్గా చేసి అంత డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత అతను అనుకున్న వ్యాపారాన్ని అతను బిజినెస్ చేయలేకపోతే
అతను నిరుత్సాహపడిపోతాడు. కాబట్టి ఏం చేయాలి, నీ ఖర్చు అనేది దేనికి పెడుతున్నావు, నువ్వు ఖర్చు పెట్టే రూపాయి నీకు కస్టమర్ని క్రియేట్ చేయగలగాలి. ఆ కస్టమర్ని క్రియేట్ చేయగలిగితేనే నువ్వు రూపాయి ఖర్చు పెట్టాలి. తర్వాత రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, బిజినెస్ అన్ని మనం చెయ్యాలి అంటే అవతల వాడి సమస్యను మనం పరిష్కరించాలండి. అంటే వాడికి అన్ని అందుబాటులో ఉన్నాయి, మీ వస్తువుని ఎందుకు కొనుక్కుంటాడు? లేదు. ఈ రోజు ఇప్పుడు అప్పట్లో మనం రుబ్బురోళ్ళన్నీ వాడుతూ రుబ్బురోళ్ళు తిప్పుతూ గ్రైండర్లు వాడుతూ ఉండేవారు. అంటే వాడే ముందు గ్రైండర్లు వాడలేదు కదా, ముందు రోడ్డుతోనే తిప్పేవారు, తిరగలు ఉండేది, రోకల పోట్లు వేసేవారు, అన్నీ చేసేవారు. మరి దానికి అప్పుడు అదొక సమస్య కింద చూసి దానికి పరిష్కార మార్గం ఏం చేశారు, గ్రైండర్లు మొదలుపెట్టారు, అంటే కొనడం మొదలుపెట్టాం. అలాగే మనం టీవీ చూసేటప్పుడు మనం ఒక ఛానల్ మార్చాలంటే నొక్కుని దగ్గరికి వెళ్ళి నొక్కునేవాళ్ళం. ఈ రోజున మీరు కూర్చుని వాయిస్ మెయిల్తో మీరు వాయిస్ ఇన్స్ట్రక్షన్తో మీరు ఛానల్ మార్చగలుగుతున్నారు. అంటే మీకు ఒక సులువైన మార్గాన్ని ఇవ్వగలిగింది బిజినెస్ కదా. అలాగే ఈరోజు మీరు వాడుతున్న చరవాణి అంటే మొబైల్, మీరు ఎంత వాడతారో మీకు తెలుసు, మీరు ఎంత వాడుతున్నామో తెలుసు. అది మీ ఒక కంప్యూటర్ని లేకపోతే ఒక ల్యాప్టాప్ని రిప్లేస్ చేసేటువంటి పరిస్థితికి వచ్చాము ఈరోజు. అంటే బిజినెస్ మీకు ఒక పరిష్కార మార్గాన్ని ఇచ్చింది, దాని పట్ల బిజినెస్ పెరుగుతూ వచ్చింది కదా. సో అలాగే బిజినెస్లో రెండోది మనం చేయాలంటే సమస్యను పరిష్కరించాలి. మూడో విషయం, మనం కొత్తదనాన్ని ఇవ్వాలి. కొత్తదనం అంటే ఈ రోజున ఉదాహరణకి ఏసీలు తీసుకోండి. మీరు ఏసీలు మనం ఆన్ అంటే ఆఫ్ అవుతున్నాయి, ఆన్ అవుతున్నాయి. మీ రూమ్ టెంపరేచర్ మీకు అనుకూలంగా మార్చుకుంటున్నారు, మీ ఫ్యాన్ అన్నీ మార్చేసుకుంటున్నారు ఈరోజు. అంటే ఏంటి, నేను కొత్తదనాన్ని ఇచ్చాను మీకు ఆ విషయంలో. అంటే ఏంటి, బిజినెస్లో కొత్తదనం ఉండాలి. ఇక బిజినెస్లోకి దిగిన తర్వాత మనం ఏం చేయాలి, ఈ కొత్తదనం, సమస్య పరిష్కారం, అలాగే ఇవన్నీ మనం చెప్పుకున్న తర్వాత బిజినెస్లో సక్సెస్ సాధించాలి కదా. బిజినెస్ నాకు ₹1 ఆదాయం రావాలి. బిజినెస్ అంటేనే ప్రాఫిట్ గెయిన్, ప్రాఫిట్ని అంటే ఏంటి, లాభాన్ని సంపాదించడమే కదా బిజినెస్. అలా అని ఇందాక ఒక విషయం చెప్పాను, క్రమశిక్షణ అని చెప్పాను. అవతల వాడిని మోసం చేసి ₹1 సంపాదించే బిజినెస్ నువ్వు చేయొద్దు. క్రమశిక్షణతో కూడినటువంటి, నిజాయితీతో కూడిన. నిజాయితీ అంటే సార్ లాభం తీసుకుంటే నిజాయితీ కాదు కదా అంటారేమో. నో, నేను ₹20 వస్తువుని మీకు ₹21 అమ్ముతున్నాను, నేను అబద్ధం చెప్పకుండా అమ్ముతున్నా. మీరు నచ్చితే కొనుక్కుంటారు, లేకపోతే లేదు. సో ఈ సెకండ్ స్టెప్కి వెళ్ళినప్పుడు బిజినెస్లో మనకు కావాల్సింది ఏంటి, కస్టమర్ అనేవాడు చాలా ముఖ్యం. ఏ బిజినెస్కైనా కస్టమర్ ఉంటేనే బిజినెస్, లేకపోతే లేదు. సో కస్టమర్ క్రియేషన్, కస్టమర్ని మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, 10 మందికి కస్టమర్లు వచ్చారు. ఇప్పుడు మీరు చిన్న ఇదివరకు ₹1 ఉండేవి, బూతులు ఉండేవి. అక్కడ మనం ప్రత్యేకంగా ఆ బూత్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాళ్ళం. ఎందుకని, అక్కడ అతను మనం రిసీవ్ చేసుకున్న విధానం, అతను మనతో చక్కగా మాట్లాడిన విధానం, ₹1 మన దగ్గర ఆ రోజు లేకపోయినా సరే రేపు తెచ్చి ఇవ్వండి అని చెప్పేసి ఆ నమ్మకాన్ని, ఆ బిజినెస్ అంటే ఆ నమ్మకాన్ని కలగజేసుకుని నమ్మకంతో ముందుకెళ్ళడం అనేది బిజినెస్ కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, అతను కస్టమర్ని క్రియేట్ చేసుకుంటున్నాడు. సో కస్టమర్ని క్రియేట్ చేసుకోవడం అనేది రెండో విషయం. కస్టమర్ క్రియేట్ చేసుకున్నాక మూడో ముఖ్యమైన విషయం ఏంటంటే కస్టమర్ రిటైనింగ్. ఆ కస్టమర్ మీ దగ్గర నుంచి వేరే చోటకి వెళ్ళిపోకుండా కాపాడాలి. ఏ బెనిఫిట్ వచ్చినా బిజినెస్లో ఆ బిజినెస్ యొక్క బెనిఫిట్ని మనం ఆ కస్టమర్కి అందజేయాలి. రిటైన్ అంటే అతను మనం నమ్మాలి. సార్ నేను మీ దగ్గర తీసుకోవటం వల్ల నాకు ఈ బెనిఫిట్ వచ్చింది. చూడండి, అప్పుడప్పుడు సార్ మనకి కొంతమంది ఉంటారు, ఈ కొత్త ఇది వచ్చిందండి, ఇది వచ్చింది, ఇది మీరు వాడుకోవచ్చు, ఇలా చేయొచ్చు అని మనకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. అంటే ఏంటి, అతనికి మన మీద నమ్మకం, మన మీద అతనికి నమ్మకం కలుగుతూ ఉంది. అప్పుడు మనం ఆ నమ్మకంతో పాటు ఆ కస్టమర్ని రిటైన్ చేసుకుంటున్నాం. తర్వాత కస్టమర్ని రెఫర్ చేయాలి. అంటే ఏంటి, మీరు సాటిస్ఫైడ్ కస్టమర్ నా దగ్గర ఇంకో కస్టమర్ని రెఫర్ చేస్తాను, పలానా నాగేంద్ర కుమార్ దగ్గరికి వెళ్ళు, అక్కడ కొనుక్కో అని చెప్పేసి. సో ఇలాగ కొన్ని మనం మెళకువలను కనుక పాటిస్తే ఏ బిజినెస్ అయినా కూడా సక్సెస్ సాధిస్తుంది. అలాగే బిజినెస్లో ఓడిపోవడం అనేది జరగదండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.